హలో! ఈరోజు సండే రోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా అంటే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు కొన్ని విధాలుగా చేస్తా ఉంటానన్నమాట. అంటే టమాటా, ఆనియన్స్ గ్రేవీతోని చేస్తాను. అలాగే జీడిపప్పులు ఈరోజైతే జీడిపప్పు అలాగే మసాలా దినుసులైతే దోరగా డ్రై రోస్ట్ చేసి కొంచెం పేస్ట్ లాగా చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కాజు, మసాలా దినుసులు గ్రేవీ వేయడం వల్ల మనం రైస్‌లో కొంచెం వేసుకున్నా గూడా రైస్ అంతటికి కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను అప్పుడప్పుడు డిఫరెంట్ టైప్ చేస్తా ఉంటానన్నమాట. ఒకే విధంగా కాకుండా టమాటా, ఆనియన్స్ మిక్సీ బట్టి చేయడము, లేదు అనంటే నార్మల్‌గా వాటర్‌తోనే గ్రేవీలాగా వచ్చేటట్టు చేయడము. నార్మల్‌గా ఇంకా ధనియాల పొడి, ఎండుమిర్చి పొడి, మసాలా దినుసులు ఇవి మాత్రమే చికెన్ ఫ్రై మీద వేసి ఇలా సింపుల్‌గా చేసేయడం. ఆయిల్‌లో మొత్తం డీప్ ఫ్రై చేయడం. ఇలా అప్పుడప్పుడు కొన్ని టైప్స్ చేస్తా ఉంటా. ఈరోజు ఇంకా సింపుల్‌గా అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. తీసుకొచ్చిన చికెన్‌ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసి జీడిపప్పు, మసాలా దినుసులైతే కొంచెం దోరగా ఎంపి మిక్సీ పట్టి కొంచెం గ్రేవీలాగా తయారు చేసి పక్కన పెట్టేశాను. ఇంక గిన్నె పెట్టేసి ఆయిల్ పెట్టి పెద్ద ఆనియన్‌ని సన్నగా తరిగి ఒక 5, 6 పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న జీడిపప్పు, మసాలా పేస్ట్ అయితే ఇందులో వేశాను. అది కూడా ఆయిల్‌లో కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అంతకుముందే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి ఉడికిస్తున్నాను. ఆల్రెడీ చికెన్‌లో వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్‌తోనే చికెన్ అంతా కుక్ అవుతుంది. ఇందులో జీడిపప్పు, మసాలా దినుసుల పేస్ట్ ఆయిల్‌లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా కాసేపు ఉడికిన తర్వాత మధ్యలో కలుపుతున్నాను. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కూడా ఇంకా తొందరగా కుక్ అవుతుంది కదా! ఇంకా సాల్ట్ వేసి మళ్ళీ కాసేపు అయితే ఉడికిస్తున్నాను. తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేస్తున్నాను. మసాలా దినుసులు వేశాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేశాను కాబట్టి ఒక 3 స్పూన్ల కారం అయితే వేశాను. చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్ల కారం వేశాను. మరీ కారంగా కాదు, అలాగని తక్కువగా. నాన్ వెజ్‌లో కారం ఉంటేనే చాలా బాగుంటుంది. మసాలా కారం ఉంటేనే నాన్ వెజ్‌కు టేస్ట్. తీయగా ఉన్నా లేదంటే వేరే చప్పగా ఉన్నా కూడా తినాలనిపించదు. సో నేను ఇక్కడ కొంచెం కారంగానే చేస్తున్నాను. కారం మొత్తం కలిసిన తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా వేసి మళ్ళా చివర్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. మొత్తం కలిపేస్తున్నా. ఇక్కడ సింపుల్‌గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. జీడిపప్పు, మసాలా దినుసులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. ఈరోజు ఇలా చేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. చాలా సింపుల్‌గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు లంచ్‌లోకి చికెన్ ఫ్రై, వేడి రైస్ అన్నమాట. ఇంకా టేస్ట్ వేరే లెవెల్. ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.